మేధావిగా ఉంటూ చాలామంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకొచ్చి దానిలో భాగంగానే ఒక తండ్రికి మా అన్నదమ్ములు 5 మంది అయినా నేను ఇక్కడ చదువుకొని తెలుగు మీడియంలో చదువుకొని ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నా ఈ తెలుగు మీడియం చదువు ఇక్కడ ఈ నాలెడ్జ్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ తర్వాత ఈవెన్ పీజీ కోర్సులో సీట్స్ ఉస్మానియాలో పీజీ కోర్స్ సీట్స్ సంపాదించుకోవాలని కూడా మా నాలెడ్జ్ అంత ఉపయోగపడలేదు బ్యాంక్ టెస్ట్లో కూడా. నేను అప్పుడు అనుకున్నాను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఒక మంచి ఇంగ్లీష్ మీడియంలో ఒక నాణ్యమైన విద్యను ఇవ్వాలి, క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య ఇవ్వాలని ఒక కాన్సెప్ట్తో 1988 సంవత్సరంలో ఈ విద్యా సంస్థను స్థాపించడం జరిగింది. ఈ విద్యా సంస్థ స్థాపించడంలో కేవలం 5,000 రూపాయలు ఈ పెట్టుబడి పెడుతూ ఫిజికల్గా మెంటల్గా పూర్తి స్థాయిలో నేను ఇన్వాల్వ్ అయ్యి ఈ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అందరికీ కూడా హైదరాబాద్ పిల్లల ధీటుగా బాంబే, బెంగళూరు, ఎక్కడ పెద్ద పెద్ద ఇండియాలో ఎక్కడెక్కడ ఇండియా లెవెల్లో కూడా మా పిల్లలకు పోటీ పడాలని ఆ పట్టుదలతోన నేను ఒక చిన్న స్కూల్ స్థాపించడం జరిగింది. ఆ రోజు మా నాన్న పేరుతోన ఒక 20 మంది రెసిడెన్షియల్ పిల్లలతోన 60 మంది డే స్కాలర్స్ పిల్లలతోన ఒక స్కూల్ స్టార్ట్ చేసి అప్పుడు నేను ఎంత కష్టపడినానంటే నా గోల్ రీచ్ కావడానికి అప్పుడు ఫైనాన్షియల్ అంత లేదు, నేను పెద్ద క్వాలిఫైడ్ పర్సన్ కాదు, పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు నాకు సార్. ఓన్లీ పట్టుదల, కాన్ఫిడెన్స్, కరేజ్ ఇస్ దేర్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అట్లా కాన్ఫిడెన్స్ కరేజ్తో నా మోటో కూడా అదే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ సార్. ఆ కరేజ్తోన ఆ కాన్ఫిడెన్స్తోన డబ్బు లేకుండా కూడా స్థాపించి కష్టపడి ఒకరితో అప్పులు తీసుకొని 2 రూపాయలు వడ్డీ తీసుకొని అట్లా స్టార్ట్ చేయడం జరిగింది సార్. నేనే ఇంత మంచిగా స్టార్ట్ చేసి ఇన్ని 37 సంవత్సరాలు ఈ విద్యా సంస్థ నడుపుకుంటూ నేను ఇంత గ్రామీణ ప్రాంతం నేను అనుకున్న గోల్ను రీచ్ అయినా సార్. నాకు టైం పట్టింది సార్, 8 సంవత్సరాలు పట్టింది సార్. నేను ఎంవి రామన్ స్కూల్ ఒక గుర్తింపు రావడానికి 8 years పట్టింది సార్. 8 years 4 గోడల మధ్యలో నేను ఎంత కష్టపడినానో అది నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. అట్లా నాకు అనిపించింది ఇంత నేను తీసుకున్న తర్వాత ఇప్పుడున్న ఈ కార్పొరేట్ విద్యలో ఈ కాలేజెస్లో ఒక మంచి విద్య మేము ఎంతో కష్టపడి ఇంటిగ్రేటెడ్గా అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్గా మా పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పంపిస్తూ ఉన్నాం. పంపించిన తర్వాత చాలామంది ఈ కార్పొరేట్ కాలేజీలో కార్పొరేట్ విద్యలో పిల్లలు ఎక్కడో నష్టపోతూ ఉన్నారు. అందరు పిల్లలకు ప్రయోజనం లేకపోతున్నారు. ఏదో ఒక రకంగా పిల్లలను అక్కడ చేయాలని చెప్పి ఇంటర్మీడియట్ కూడా స్థాపించాలని చెప్పి కూడా నిర్ణయం చేసుకుని జరిగింది. కానీ కొంత ధైర్యము దొరకక లేట్ చేస్తూ ఉన్నాం సార్. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది కాలేజీ వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు. కానీ మీ గురించి మేము విన్న తర్వాత, ధనిక్ భారత్ గురించి విన్న తర్వాత అందులో జయప్రకాష్ గారు నాకు చాలా పరిచయం సార్. సందర్భం నేను మా మేడం గారు కలిసి జరిగింది. మమ్మల్ని వాళ్ళ గురించి మాట్లాడడం, అందులో జేపీ లక్ష్మణ గారు, తర్వాత బాధ మేడం గారు మీ పోస్టర్లు చూడము, తర్వాత మీకు అందరూ ఇంకోటి అంటే ఇప్పుడు మీరు ఎంతో సంపాదించి మీకు ఇంకా డబ్బు ఉంది, ఎక్కువ ఫోకస్ పిల్లల మీద పెట్టి సార్ వాళ్ళు 10th క్లాస్ వరకు ఎలా అయితే ఫోకస్ పెడుతున్నారో ఇంటర్మీడియట్ స్థాయిలో మేము ఫోకస్ పెట్టి విదిన హైదరాబాద్ లో 6 బ్రాంచీలు పెడుతున్నాం అనమాట. దానికి సంబంధించి కూడా పాలమూరు జిల్లా పిల్లలు ఎవరైతే మెరుగైన పిల్లలు ఉన్నారో వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోచింగ్, నాణ్యమైన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళ భావంతో జిల్లాకు రావడం జరిగింది. లాస్ట్ మంత్ కూడా నేను కోస్గి వచ్చానండి. ఇక్కడ దగ్గరలో ఉన్న కొడంగల్, కోస్గి ప్రాంతాలు కూడా నేను విజిట్ చేశాను. అక్కడ కూడా 10th క్లాస్ ముఖ్యంగా ఆ విజిట్ మొత్తం కూడా ప్రభుత్వ కళాశాలలో చదివిన 10th క్లాస్ విద్యార్థుల కోసం నేను చెప్పడం జరిగింది. నారాయణపేట డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని ఆర్గనైజ్ చేశారు. కానీ ప్రభుత్వం ఆర్గనైజ్ చేయడం కన్నా కూడా ఒక ఎంవి రామన్ స్కూల్ పిల్లల పైన ఎంత ఇంట్రెస్ట్ తీసుకుని పిల్లలకి నాలాంటి వాళ్ళు మా సంస్థ లాంటి ధనిక్ భారత్ సంస్థ లాంటి సంస్థ వచ్చి పిల్లలకి అవగాహన కల్పించడం అంటే అది మామూలు విషయం కాదు. మీరు ఇంత అరేంజ్ చేసి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ మీ జీవితం మొత్తం. ఇంకా ఇప్పుడే విన్నాను మ్యామ్, కేరళ నాన్సీ మ్యామ్ది. కేరళ ఈజ్ నోన్ ఫర్ ఎడ్యుకేషన్, కేరళ ఉమెన్ ఈజ్ నోన్ ఫర్ ఎంపవర్మెంట్ అనమాట. అటువంటి ఉమెన్ ఇక్కడ ఉండి ఇంత నడిపిస్తున్నారంటే ఇది మన జిల్లా వాసుల అదృష్టంగా నేను భావిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ నాన్సీ మ్యామ్ మీ అందరికీ కూడా. అండ్ నాకు చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ సెలెక్ట్ అయ్యి కేరళలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కేరళలో అద్భుతంగా పనిచేస్తున్నారు.
అండ్ 2 things that can change the world. One is education, second is healthcare. రెండు కూడా ధనిక్ భారత్ విద్యా సంస్థలో ఉన్నాయి కాబట్టి రెండింటిలో కూడా మా పాత్ర ఉంది కాబట్టి ఈ సేవ చేస్తున్న విక్రమ్ నారాయణరావు గారు ఎవరైతే ఉన్నారో మా చైర్మన్ గారు ఒక్కసారికి అదేవిధంగా ఇలాంటి స్కూల్స్ కనుక మనం పిల్లల్ని అడ్రస్ చేయగలిగితే ఇంకా వాళ్ళ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారు ఎంపీ రామన్ స్కూల్కి. అండ్ ఈ స్కూల్ ఇంకా డెవలప్ అవ్వాలని దాదాపు మనకు తెలుసు 100 మంది పిల్లలతో స్టార్ట్ అయింది, ఇప్పుడు 2500 మంది పిల్లలు ఉన్నారు ఈ స్కూల్లో. ఇంకా కూడా ఈ స్కూల్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి పేరు తీసుకురావాలి. ముఖ్యంగా పాలమూరు అంటేనే చదువుల తల్లి, చాలా మంది ఇక్కడి నుంచి కలెక్టర్లు అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. కాబట్టి పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా మంచి జరగాలని, ఎంవి రామన్ స్కూల్కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. నా ప్రత్యేకంగా ఆన్సీ గారికి, ఎంవి రామన్ స్కూల్ చైర్మన్ గారు రోహిలి శ్రీధర్ గౌడ్ గారికి కూడా మా ధన్యవాదాలు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మేము చాలా సంతోషపడుతున్నామండి. మీ వెల్కమ్ కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా గొప్పగా మమ్మల్ని వెల్కమ్ చేస్తారు. ఈ తరఫు నుంచి ఎవరైనా పిల్లలు ఐఏఎస్ చదవాలనుకుంటే లేదా మీ స్కూల్లో ఐఏఎస్ సంబంధించిన ఐపీఎస్ సంబంధించిన కరికులం పెట్టాలనుకుంటే అది కూడా మేము సహకరిస్తాం. ఇంకా మీరు మా కోసం ఇంత అవకాశం ఇచ్చారు కదా. రెండోది మా చైర్మన్ గారు నాకు ఇన్స్పిరేషన్ అందుకే వచ్చాను. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి మీలానే ఒక గ్రామం ప్రకాశం జిల్లా ఇప్పుడు బాపట్ల అనమాట, ఇంకోళ్ళ దగ్గర వన్స్కూల్ అనే గ్రామం నుంచి చిన్న స్థాయిలో మొదలయ్యి ఆయన పెద్ద ఫార్మా కంపెనీ పెట్టారు. అయితే తనకి మన తెలుగు రాష్ట్రాల మీద మమకారంతో విద్యని ప్రమోట్ చేద్దాం దీంతో ఆయన వచ్చినప్పుడు నేను ఒకటి అడిగాను, సార్ దేనికోసం ఇది చేస్తున్నారంటే దీనిలో ఎటువంటి లాభం కాదు, సమాజం నా కోసం, సమాజం కోసం, సమాజాన్ని ధనికం చేయడం కోసం, అన్ని రకాలుగా సమాజ అభివృద్ధి కోసం అని చెప్పారు. కాబట్టి నేను కూడా ఆయనకి 100% సహకరించాలి, ఆయనతోనే ఉండాలని చెప్పి రావడం జరిగింది. సో మీ సహకారం చాలా థ్యాంక్స్ అండి. He explained that I am in this position because of mom. So Baladata mom's videos I used to see. We both every day night after dinner, just at least one video we used to see. And without any second thought, when SARS came, this Dani Bharat education institutions, they approached SAR and they asked regarding this motivation. So he did not think without any second thought, he said yes. Before that, we used to see many videos, whoever is coming, whether they are the experts or not, then only we will give appointment. But as we know that mom's capabilities, even I am the fan, we both are the fan of mom, because of, you know that I have many health issues. After seeing mom's videos, I have become strong enough. And I want to do so much things for the school. Even my working hours in the school also, I increased. So thanks a lot for mom. And now already they talked about this, what is the purpose of this visit and everything. Now I invite Sir Vikram. ఎంత బిజినెస్ ఉంది అనేది, ఎంత సంపాదించుకోవచ్చు అనేది అందరికీ తెలిసిన విషయమే. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నుంచి కూడాను టాప్ 10 మెంబర్స్ని తీసుకున్నా, టాప్ 50 మెంబర్స్ని తీసుకున్నా సరే, సార్ మీరు కూడా గమనించండి, అట్లీస్ట్ ఒక 60 to 70% వాళ్ళందరూ కూడా ఫార్మా రంగం నుంచి ఉంటారు. ఎడ్యుకేషనల్ రంగం నుంచి ఒక్కళ్ళు కూడా ఉండరు సార్. ఎడ్యుకేషన్ అంటేనే సర్వీసు, ఆ సర్వీస్లోనే ఇంకా బెస్ట్ అవుట్పుట్ మేము చూస్తున్నాం సార్. ఈరోజు ఆ సారూప్యత ఇక్కడ ఈ ఎంవి రామన్ స్కూల్ నుంచి చూస్తున్నాం సార్. అట్లాంటిదే మాది కూడాను, మేము ఫార్మాలో ఉండి హెల్త్ కేర్ సెక్టార్లో ఉండి బాగా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడికి ధనిక్ భారత్ అనే పాయింట్ కనెక్ట్ అయ్యి వేరే దేశం ఎక్కడికి మేము వెళ్ళినప్పుడు కూడాను ఇవన్నీ డెవలప్ అయిపోతున్నాయి. ఏ దేశం వెళ్ళినా సరే మాకు అదే అనిపించేది, ఇండియా మాత్రం డెవలపింగ్ కంట్రీగానే ఉంది అనేది క్వశ్చన్ చేసుకున్నాం. అందరం యాక్చువల్గా ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం. కానీ దాంట్లోనే ఒక మైనస్ కూడా కనిపించింది. గడిచిన 50 సంవత్సరాల నుంచి మన చిన్నప్పుడు కానీ మీ చిన్నప్పుడైనా సరే ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అనే చెప్పారు సార్. మీరు చదువుకున్నారు, ఇప్పుడు మీ పిల్లలకు కూడా దాదాపు 30 సంవత్సరాలు అయినా సరే ఇప్పుడు కూడా ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అనే చెప్తున్నాం. మేడం యూ కెన్ అండర్స్టాండ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.